వెల్కమ్ టు ది రియో. నిన్న శాసన మండలిలో అంబటి రాంబాబు గురించి అయితే అటు వైసీపీ ఇటు టీడీపీ మధ్య అయితే ఆ మాటల యుద్ధం నడిచింది. ముఖ్యంగా నిన్న నారా లోకేష్ అయితే శాసన మండలిలో తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఎవరైతే అంబటి రాంబాబు ముఖ్యమంత్రి గారి తల్లిని విమర్శించారో దానిని మీరు ఎలా సమర్థించుకుంటారో, మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎలా దాన్ని రెండు చిన్న మాటలు అంటే దీనికి ఇంత రాద్ధాంతం చేయాలని ఎలా అంటారని చెప్పి నిన్న లోకేష్ అయితే ఒక రకంగా బొత్స గారి మీద అయితే ఫైర్ అవడం జరిగింది. సో నిన్న ఆ సమావేశాలు జరిగేటప్పుడు అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి రాష్ట్రంలో అశాంతి రేకెత్తించారు. అంబటి రాంబాబు క్షమాపణ చెప్పినా కానీ అరెస్ట్ చేశారని చెప్పి మాట్లాడినప్పుడు లోకేష్ కొంత ఆగ్రహంతో వెంటనే రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. ఆయన మాట్లాడిన రెండు మాటలు కూడా చిన్న మాటలు అవుతాయా? ఎంత బూతు పదం మాట్లాడాడు. ఒక ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించాల్సిన అవసరం అంబటి రాంబాబుకి ఏముంది? రాజకీయాల్లో విలువలు విశ్వసనీయతలంటూ ఏమీ ఉండవా? అంటే మీరు ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారి తల్లిని మాట్లాడుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా? చూస్తూ ఖచ్చితంగా ఊరుకోబోం. అంబటి రాంబాబుని వదిలే ప్రసక్తే లేదు. ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి ఒక రకంగా నారా లోకేష్ నిన్న వారందరి మీద కూడా విరుచుకు పట్టడం జరిగింది. ఎందుకంటే లోకేష్ మొదటి నుంచి చెప్పేది ఒకటే, మీరు విమర్శించాలి అంటే రాజకీయంగా విమర్శించండి, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళని తీసుకురావద్దు అని నిన్న నారా లోకేష్ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. ఏమనంటే, భారతీ రెడ్డి మీద మా టీడీపీ కార్యకర్త నోరు జారినందుకు అరెస్టు చేసి మేము జైలుకు పంపాం. అది మా చిత్తశుద్ధి. గతంలో మా టీడీపీ ఎమ్మెల్యే మీద వైసీపీ ఎమ్మెల్యే అత్యంత అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే జగన్మోహన్ రెడ్డి మాట్లాడా? ఆ తల్లిని చెల్లిని గతంలో షర్మిలను విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా రియాక్ట్ అయ్యాడా? తల్లిని చెల్లిని గౌరవించే అలవాటు జగన్మోహన్ రెడ్డికి లేకపోవచ్చు, కానీ ప్రతి మహిళను గౌరవించే అలవాటు మాకుంది. మా తల్లినే కాదు, చంద్రబాబు గారి తల్లినే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని విమర్శించినా మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. అందులో తన మన అనే భేదాలు అయితే ఏమీ లేవు. మహిళల విషయంలో కూటమి ప్రభుత్వం ఒకటే లక్ష్యంతో ఉంది. ఎవరైనా హద్దు దాటి ప్రవర్తిస్తే తాట తీయటం మాత్రం ఖాయమని చెప్పి నిన్న నారా లోకేష్ అయితే హెచ్చరించడం జరిగింది. ఒక రకంగా లోకేష్ ఇంత ఆవేశంగా మాట్లాడటం ఈ మధ్యకాలంలో చాలామంది చూడాలి. ఎందుకంటే నారా లోకేష్ చాలా సాఫ్ట్గా ఉంటాడు, చాలా కూల్గా ఉంటాడని చాలామంది అనుకున్నారు. కానీ నిన్న నారా లోకేష్ అసెంబ్లీలో విరుచుకుపడిన విధానం చూస్తే టీడీపీ వాళ్ళకైతే గూస్ బంప్స్ అనమాట. ఎందుకనంటే మహిళల విషయంలో మేము తగ్గేదే లేదు, అంబటి రాంబాబును వదిలిపెట్టే ప్రసక్తే లేదు, రాసి పెట్టుకోండి నా మాటలు కావాలంటే, అంబటి రాంబాబును మాత్రం వదలబోం అని ఖరాఖండిగా నిన్న అసెంబ్లీ సాక్షిగా నారా లోకేష్ అయితే తేల్చి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అసెంబ్లీలో అసలు నారా లోకేష్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. అంబటి రాంబాబు గారు ఏం మాటలు మాట్లాడారండి? గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లిని అవమానించాడు, అవునా కాదా? నేను స్ట్రైట్ గా మాట్లాడుతున్నాను. వాళ్ళు వదిలి పెడతామా? అధ్యక్ష, మా సొంత కార్యకర్త భారతీ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్ గా మేము యాక్షన్ తీసుకున్నాం. జైలుకి వెళ్ళాడు అధ్యక్ష, రిమాండ్ మేము పంపించాం అధ్యక్ష. అది మాకు ఉన్న చిత్తశుద్ధి. ఒక మహిళ గురించి ఎవరు మాడితే మేము ఎమోషనల్ అవుతాం. మీరు ఎక్కడ అవ్వట్లేదు. మీరు ఒక్క నిమిషం మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? అక్కడికి వెళ్ళి రెండు చిన్న మాటలు చెప్పారు. మీకు తెలియకపోతే మీరు బయటకు వెళ్ళొచ్చు. ఆయన ఏమన్నారు? రెండు చిన్న మాటలు చెప్పారంట. ఒక తల్లిని అవమానిస్తారు, రెండు చిన్న మాటలు ఉంటాయి మీకు. చిన్న మాటలు ఉంటాయి మీకు. సొంత తల్లిని గౌరవించడం మీకు అలవాటు లేకపోవచ్చు. మాకుంది బాధ్యత, మాతోనుంది. ఒక్క మహిళ చౌదరి గారు వెళ్తే వదిలిపెట్టాం మేము. అది మాకున్న సంస్కృతి. అంతేగాని మీరు సమర్థించి వేరే క్షమాపణ అడిగారని తల్లి చోటుకెళ్తే ఎవరిని వదిలిపెట్టాం. టేకర్ సమాజ్ ఎవరు వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మా దగ్గర. ఏ తల్లైనా, జగన్మోహన్ రెడ్డి గారి తల్లైనా, ఎవరు తల్లైనా, ఎవరు చెల్లైనా, ఎవరికైనా ఒక మహిళ చోటుకెళ్తే ప్రజా ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. విన్నారు కదా, లోకేష్ కొంత ఆవేశంతోనే మాట్లాడారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి రెండు చిన్న మాటలు అంటే ఇంత రాద్ధాంతం చేస్తారని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించడం చిన్న మాటలా? ఆయన ఏమి రాజకీయంగా ఏదో రెండు మాటలు అంటే అది చూసి చూడనట్టు తుడిచిపెట్టుకుపోవచ్చు, కానీ అసలు అంబటి రాంబాబు ఒక మాజీ మంత్రి అయి ఉండి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి లకారంతో భాషలు మాట్లాడటం కరెక్టేనా? గతంలో కొడాలి నాని ఉండేవాడు. సరే, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మొత్తం అన్నీ మూసుకుని పెట్టి బేడ చదువుకుని ఎటు వెళ్ళిపోయాడు అనుకోండి, అది వేరే విషయం. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా రెచ్చిపోయాడు? అన్ని లకారం భాషలతోనూ అమ్మనా బూతులతోనూ వాళ్ళు నోరు తెలిస్తే వచ్చేదే బూతులు. మరి ఇలాంటి వాళ్ళు మంత్రులు ఎలాగయ్యారో, నాయకులు ఎలాగయ్యారో అర్థం కావట్లా. నేను లోకేష్ చెప్పింది కూడా అదే. ఈరోజు ఏదో చంద్రబాబు గారి తల్లినో మా తల్లినో అవమానించారని మేము చెప్పట్లా. విజయమ్మను అవమానించినా మేము అదే యాక్షన్ తీసుకుంటాం. మీకు అంతేందుకు, భారతీ రెడ్డిని ఒక మాట అన్నాడని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేము జైలుకు పంపాం.
అది మా చిత్తశుద్ధి. అంటే మా విషయంలోనైనా మీ విషయంలోనైనా మహిళల జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టాం. ఇందులో పార్టీలతో సంబంధమే లేదు. మీరు రాసి పెట్టుకోండి, అంబటి రాంబాబుని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అంబటి రాంబాబు ఖచ్చితంగా ఫలితం అనుభవిస్తాడు. ఇది నిన్న నారా లోకేష్ చెప్పినటువంటి మాట. మరి వాస్తవమే కదా. అంటే ఇలా మాట్లాడుతున్నా కొంది చూసి వెళ్ళిపోయారు అనుకోండి. బాబు గారు సాధారణంగా ఏంటంటే చంద్రబాబు గారి మనస్తత్వం ఏంటంటే ఆయన ఒక మాట అన్నా కానీ సరే రాజకీయాల్లో మనం హుందాగా ఉండాలని చెప్పి ఆయన బాధపడి ముందుకెళ్ళిపోయే పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి అదనువుగా తీసుకునే కదా చంద్రబాబు నాయుడిని నడి రోడ్డు మీద కాల్చి చంపాలన్నాడు. చంద్రబాబును మీ ఇంటికి వస్తే చెప్పులు చీపురులు తీసుకుని కొట్టండి అని చెప్పి 2019 ఎన్నికల సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకుని అంబటి రాంబాబుని బొక్కలేసినట్టు బొక్కలో వేసుంటే వీళ్ళందరూ నోళ్ళు అదుపులో పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే చంద్రబాబు గారి మెతక వైఖరి కారణంగా ఆయన ఏమీ చేయుళ్లే, మనం హద్దు దాటినా కానీ ఆయన మన జోలికి రాడులే అనే ఒక విధానం వాళ్ళలో ఉండిపోయింది. కానీ ఇప్పుడు లోకేష్ గారి టైం నడుస్తుంది, చంద్రబాబు గారి టైం కాదు. గతంలో లోకేష్ మీకు ఇంకో మాట కూడా చెప్పాడు యోగాళం పాదయాత్ర అప్పుడు, మిమ్మల్ని చంద్రబాబు గారు కూడా కాపాడలేరు, మీరు తప్పు చేస్తే మిమ్మల్ని నా నుంచి చంద్రబాబు గారు కూడా కాపాడలేరని గతంలోనే నారా లోకేష్ చెప్పాడు. ఇప్పుడు జరిగేది అదే. చంద్రబాబు గారు చూసి చూడనట్టు వెళ్ళిపోదాం అనుకున్నా నారా లోకేష్ అలా వదిలేసే టైపు కాదు. దెబ్బకి దెబ్బ పడాల్సిందే. మీరు మాట అన్నారు అంటే ఫలితం అనుభవించాల్సిందే. అదే ఈ రోజు అంబటి రాంబాబు విషయంలో జరిగింది. వాస్తవానికి జరగాల్సింది కూడా అదే. రేపొద్దున నోరు దగ్గరలో పెట్టుకుంటారు అందరూ మాట్లాడేటప్పుడు. ఈ రోజు అంబటి రాంబాబు మీద చర్యలు తీసుకోకుండా వదిలేస్తే ఈ రోజు ఒకడు మాట్లాడినప్పుడు రేపు 100 మంది మాట్లాడతారు. అంటే అందరి చేత తల్లుల్ని, భార్యల్ని, బిడ్డల్ని అవమానించుకుంటూ వెళ్ళిపోవటమే రాజకీయాలా? అంటే వాళ్ళు అంటుంటే వీళ్ళు చూస్తూ ఊరుకోవాలా? జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు గతంలో గుర్తుందా మీకు? ఈయన పట్టాభి ఏదో ఒక మాట అంటే ఆ పదానికి అర్థం కూడా తెలియదు. వాస్తవానికి ఈ వాళ్ళ డిక్షనరీలో కూడా ఆ పదానికి అర్థం లేదు. అలాంటి పదాన్ని పట్టుకుని నన్ను తిడితే మా కార్యకర్తలకు కోపం రాదా, మా కార్యకర్తలకు బీపీ పెరగదా, బీపీ పెరుగుంటుందే దాడి చేసి ఉంటారు అని సింపుల్గా ప్రెస్ మీట్ నుంచి లేచి వెళ్ళిపోయాడు మాట్లాడి. మరి ఈరోజు చంద్రబాబు గారిని అంటే టీడీపీ కార్యకర్తలకు బీపీ రాదా? జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్పిన సూక్తి ఈ రోజు ఎందుకు చెప్పలా? అవును, మరి చంద్రబాబు గారి తల్లిని అవమానించారా, వాళ్ళ కార్యకర్తలకు బీపీ పెరుగుంటుందిలే, మీరు అన్నీ మర్చిపోండి అని చెప్పి మీ కార్యకర్తలకు చెప్పొచ్చు కదా, మీ నాయకుడికి చెప్పొచ్చు కదా. మొన్న వచ్చి 2 చిన్న మాటలేగా. ఇదే మాటలు భారతీరెడ్డిని అన్నప్పుడు మరి 2 చిన్న మాటలని జగన్మోహన్ రెడ్డి ఎందుకు వదిలేలా? ఆ రోజు వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, ఆ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్ కావచ్చు, కిరణ్ అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే వరకు ఎందుకు వెంటాడారు? చిన్న మాటలే కదా. జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చు కదా, నా భార్యను అందరూ 2 చిన్న మాటలే కదా అని ఆ రోజు ఎందుకు వదిలేలా జగన్మోహన్ రెడ్డి? మరి చిత్తశుద్ధి నీ కుటుంబం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైపోయింది ఇది చిత్తశుద్ధి? నిన్నంటేనేమో బీపీలు పెరుగుతాయి అన్నావు, నిన్నంటేనేమో మీ పిల్లల వాళ్ళని అంటేనేమో అరెస్ట్ చేయాలి, కానీ ఎదుటి వాళ్ళ మహిళలు అంటే మాత్రం అవి చిన్న మాటలు. అంటే నీకు ఒక న్యాయము, నీ ఇంట్లో ఆడవాళ్ళకు ఒక న్యాయం, బయట ఇంట్లో ఆడవాళ్ళకు ఒక న్యాయమా జగన్మోహన్ రెడ్డి? లోకేష్ గారు చెప్పింది అదే. ఇప్పుడు ఏదో మా తల్లినో మా చెల్లినో అన్నారని కాదు, ఎవరిని అన్నా ఇదే. ఇంకో మాట కూడా చెప్పాడు, తల్లిని చెల్లిని గౌరవించే అలవాటు జగన్మోహన్ రెడ్డికి రాకపోవచ్చు, వాస్తవానికి లేదు. ఎందుకంటే తల్లి చెల్లి ఇద్దరు జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉన్నారు, ఆస్తి గొడవలు జరుగుతున్నాయి, అది వేరే విషయం. కానీ మాకుంది. ప్రతి తల్లిని, ప్రతి చెల్లిని, ప్రతి ఆడపిల్లను గౌరవించే అలవాటు మాకుందని చెప్పి నిన్న నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా నారా లోకేష్ నిన్న మాట్లాడిన తర్వాత ఒక రకంగా శాసన మండలి చాలా హీట్ కూడా ఎక్కింది. ఎందుకంటే వైసీపీ వాకౌట్ చేసింది. లోకేష్ గారు మాట్లాడుతున్నప్పుడు అంబటి రాంబాబు మేము వాకౌట్ చేస్తున్నామన్నాడు. అసలు రీజన్ లేదు. సాధారణంగా వాకౌట్ అంటే ఏంటి? ఏదైనా ఒక అంశం మీద మీరు పట్టుబట్టినప్పుడు స్పీకర్ సహకరించకపోతే, మీకు మైక్ ఏదైనా ఇవ్వకపోతే, లేదా మీరు అనుకున్నది ఏదైనా అక్కడ జరగకపోతే, ఒక అంశం మీద మాట్లాడాలి అన్నప్పుడు అది వాళ్ళు స్వీకరించకపోతే ఒక స్పెసిఫిక్ రీజన్ ప్రకారం వాకౌట్ చేయాలి. కానీ నిన్న నారా లోకేష్ అడిగింది ఏంటి? బొత్స సత్యనారాయణ ఒకటే అడిగాడు, ఒకటే మాట, అంబటి రాంబాబు మాట్లాడిన మాట తప్ప రైటా, ఒకటే మాట చెప్పమన్నాడు. చెప్పమంటే మేము వాకౌట్ చేస్తున్నామని వెళ్ళిపోయారు తప్ప సమాధానం చెప్పలా. వాకౌట్ దేనికి చేయాలి? ప్రశ్నిస్తే వాకౌట్ చేస్తారా? వాకౌట్ చేయాలంటే ఒక అర్థం ఉండాలి. అంటే అసెంబ్లీలో ఉంటే మనల్ని నిలదీస్తారు, నిలదీస్తే మనం సమాధానం చెప్పలేము, కాబట్టి వాకౌట్ చేయాలి. స్పీకర్ సస్పెండ్ చేసి పంపడం కాదు, వీళ్ళే వాకౌట్ చేశారు. ఎందుకని? స్పీకర్ ఎలాగే సస్పెండ్ చేయట్లేదు, మండలి చైర్మన్ ఎలాగే సస్పెండ్ చేయట్లేదని వీళ్ళే వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. అంటే సమాధానం చెప్పలేక. అంబటి రాంబాబు మాట్లాడింది తప్పో రైటో చెప్పొచ్చు కదా. బొత్స సత్యనారాయణ అంత సీనియర్ నేతగా ఉన్నాడు, ఆల్మోస్ట్ ముఖ్యమంత్రితో సమానమైనటువంటి వ్యక్తి, వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డితో సమానమైనటువంటి వ్యక్తి, అంత సీనియర్ నేత చెప్పొచ్చు కదా. అది మాట్లాడింది తప్పే, అంబటి రాంబాబు మాట్లాడింది తప్పేనని ఒప్పుకోవచ్చు కదా అసెంబ్లీలో. ఎందుకు తప్ప కాదని నిలదీస్తే ఎందుకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు? అంటే మహిళలను కించపరచడం అనేది వీళ్ళకు ఒక ఫ్యాషన్ అయిపోయింది.
మనం నోటికొచ్చిన అమ్మనా బూతులు మాట్లాడటం, లకారాలతో మాట్లాడటం, అసలు రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళని విమర్శించడం, ఏదైనా చర్యలు తీసుకుంటే మటుకి కులం కార్డు బయటకు తీయడం. అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తూ కులం కార్డు బయట తీసిడు. ఏ కులం మట్టుకి ఎదుటి వ్యక్తి తల్లిని చెల్లిని తిట్టమని చెప్పింది లకారాలతో? ఏ కులం చెప్పిందో నాకు చెప్పండి ఒకసారి. ఏ కులం అయినా సరే ఎదుటి వ్యక్తి తల్లిని చెల్లిని తిట్టమని చెప్పిందా? కాపు సంఘాలు సిగ్గుపడ్డాయి. అంబటి రాంబాబు అరెస్ట్ అయినప్పుడు వైసీపీ కాపు నాయకుడిని అరెస్ట్ చేశారు, కాపు నాయకుడిని ఇబ్బంది పెడుతున్నారంటే కాపు సంఘాలు సిగ్గుపడ్డాయి. చిచి, ఒక ఎంత బూతులు పచ్చి బూతులు మాట్లాడిన వాడిని అరెస్ట్ చేస్తే కాపు కులాన్ని అడ్డం పెట్టుకున్నారు, వీళ్ళకి సిగ్గు శరం లేదనుకుని వాళ్ళు సిగ్గుపడ్డారు. వీళ్ళ అంబటి రాంబాబుని కాపు నాయకుడు అంటుంటే వాళ్ళు సిగ్గుపడ్డారు. ఎందుకంటే వాళ్ళని అన్నట్టుగా ఫీల్ అయ్యారు వాళ్ళు ఆ మాటలు విన్న తర్వాత. అలాంటి నీచమైనటువంటి పరిస్థితులు వైసీపీ హయాంలో అనేకం ఉన్నాయి. ఇప్పుడే కాదు, మొత్తంగా నిన్న లోకేష్ అయితే ఫైర్ అవటం చూసిన తర్వాత వైసీపీ సభ్యులు అసెంబ్లీలో నిలబడి, శాసన మండలిలో నిలబడి ఆయన అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం చెప్పే దమ్ము లేక వాళ్ళంతటా వాళ్ళుగా వాకౌట్ చేశారంటే అది నారా లోకేష్ నిన్న మాట్లాడినటువంటి మాటలు. మొత్తంగా ఒకటి మాత్రం నిజం, ఏ తల్లిని చెల్లిని ఏ మహిళను కించపరిచినా పార్టీలతో సంబంధం లేదు, కులాలు మతాలతో సంబంధం లేదు, ఆ వ్యక్తి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి నిన్న అసెంబ్లీ సాక్షిగా నారా లోకేష్ చెప్పిన మాటలను ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.